బంగారు కుటుంబాలు చేస్తాయని చెప్పి చీకటి కుటుంబాలు చేసిన చరిత్ర పోయిన ప్రభుత్వానిది. ఆ రోజు ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకొని వయసు అయిపోయిందని ఆత్మహత్యలు చేసుకునే వారు కనీసం పరామర్శించడానికి కూడా రానటువంటి ఒక చరిత్ర ఈరోజు ముందుకొచ్చి ముసలి కన్నీరు కాస్తున్న నాయకులదనే అంశాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని చెప్తా ఉన్నాం. మరీ మరొకసారి చెప్తా ఉన్నా, హైకోర్టు చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఇంకెవరు నిందించలేదు. దాంట్లో ఉన్న సవరణలు చెప్పడం జరిగింది. దాన్ని గౌరవిస్తూ మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే అంశాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, 10th ఇంటర్ డిగ్రీ పరీక్షలు కూడా సరిగా నిర్వహించినటువంటి ఒక వ్యవస్థ ఆ రోజు ఉంది. ఈరోజు అన్ని సవ్యంగా జరుగుతూ ఉంటే ఒక దుర్మార్గమైనటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచనలు కేటీఆర్ గారు చేస్తున్న అంశాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బాధ్యత కలిగినటువంటి తెలంగాణ ప్రజలు, చదువుకున్న విద్యార్థి లోకానికి మరీ మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ప్రత్యేకంగా పాడి కౌశిక్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, తమ్ముడా జాగ్రత్త. ఎనీథింగ్ మీరు అది ఏం చేస్తుంది అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. కోర్టుకు పోతుందా, అప్పీల్కి పోతుందా, అప్లికేషన్ ఇస్తుందా, కానీ విద్యార్థులకు మాత్రం నష్టం జరగదు ఖచ్చితంగా. చేసిరు కదా. తెలియదు, మేము వచ్చినాక ప్రక్షాళన చేసిన తర్వాత నమ్మకం వచ్చింది, ఉద్యోగాలు వచ్చిన నమ్మకం వచ్చింది. చిన్న పొరపాట్లను చూస్తే ఎవరో కొందరు కోర్టుకు పోవడం వల్ల ఇదొక అంశం తలెత్తింది. ఈ వచ్చినటువంటి చాలా చిన్న సమస్య, దీన్ని సవరిస్తారు, దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది మీరు చెప్పే ఆ సారాంశం. ఎక్కడ కూడా తప్పులు జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి. ఆ చిన్న పొరపాటు ఎక్కడ జరిగిందనే అంశంపై డెఫినెట్గా టీజీఎస్పీ వాళ్ళు చూసుకుంటారు. ఆ తప్పిదాలు జరగకుండా నిర్ణయం తీసుకుంటే త్వరలోనే అని చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా వెనక్కి పోకుండా, ఏ విద్యార్థికి నష్టపోకుండా దానిపై నిర్ణయం తీసుకుంటుంది. వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని రాజకీయంగా రేవంత్ రెడ్డి గారి పైన ఏ సంక్షేమం చేసినా, ఏ మంచి చేసినా, ఆయన అడుగు తీసి వేసినా ఆ అడుగు మీద కూడా ఇవాళ చక్కగా నడిచిండు, కొంచెం వంకర నడుస్తున్నాడు, కొంచెం వెహికల్ నవ్విండు, కొంచెం చాలా ఆనందంగా నవ్విండు అని మాట్లాడే అన్ని రకాలుగా అన్నిటి మీద తప్పులు చూపే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇవాళ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న తీరును మనం అందరి బాధ్యత తీవ్రంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. 10 సంవత్సరాలు మోసపోయిన మనం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నష్టపోయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి, ఇవాళ భవిష్యత్ తరాలలో బంగారు బాట కొరకు ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థి, ఎవరైతే 10 సంవత్సరాలు చీకటి మాయలోకి మనల్ని నెట్టినారో వారి మాయలో పడద్దు, వాళ్ళ మాటలో పడద్దు అనే అంశాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. లొట్టపీస్ కేసు ఏదైనా అటెండ్ కావచ్చు కదా. లొట్టపీస్ కేసు అని అంటా ఉన్నాడు కదా. ఆయనకు వెల్కమ్ చెప్తాను. లొట్టపీస్ కేసు మీద ఇవాళ రిపోర్ట్ ఇచ్చిండు. నువ్వు లొట్టపీస్ కేసు అయినా కానీ, కాళేశ్వరం మీద కానీ ఎవరో జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మేము చెప్పిన ప్రతి జవాబుకి కవిత గారే జవాబు ఇస్తా ఉన్నారు, వాళ్ళ సొంత సోదరి. జవాబు అక్కడ దొరికింది కదా.
లుట్ట పీస్ కేసు అయినా మాట్లాడకుండా అయిపోతుండే మరి చూద్దాం లుట్ట పీసా మంచి పీసా అనేది ఏర్పడుతుంది. అది చట్టం చూసుకుంటాం, మన చేతుల పని కాదు, మనం చెప్పేది కాదు. మేమేం అనలేదే. ఇప్పుడు ఆయన కూడా అంటూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఎవరో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, అట్లనే మా వాళ్ళు కూడా ఎక్కడ ఆవేశం వచ్చినా పోతాడు కావచ్చు అన్నారు కావచ్చు. మేమైతే పోతాడని ఖచ్చితంగా ఎట్లా చెప్తాం, చట్టం చెప్తుంది, న్యాయస్థానాలు ఉన్నాయి, దానికి సంబంధించిన ఏజెన్సీలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడతారు. జరిగేది జరుగుతుంది. మేము చేసింది జరిగింది, గతంలో ఏం జరిగింది, ఏం తప్పులు జరిగిన అంశం పైన అసెంబ్లీ ద్వారా ప్రజలకు చెప్పినాం. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి జవాబిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏమైనా ఉందా? క్లోజ్. థ్యాంక్స్. స్మాల్ ఇష్యూ. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.